వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కుండలిశయనా వేదండరక్షక అఖండ తేజ నాయండనుండవే పంకజలోచన శంకరనుత సంకటములు మాన్పవే పంకముతోను ఏమిరా రామ నా వల్ల నేరామేమిరా రామ మందరధరణి సుందర పదములు ఇందిరేశ కనుగొందు జూపవే దినముక ఏడుగా ఘనముగ గడిపెద దినముక ఏడుగా ఘనముగ గడిపెద తనయుని మీదను దయలే దయయో ఏమిరా రామ నా వల్ల నేరామేమిరా రామ సదయ హృదయని మృదు పదములు నా హృదయ కమలమున వదలక నిల్పెదా సదయ హృదయని మృదు పదములు నా హృదయ కమలమున వదలక నిల్పెదా రామ రామ భద్రాచల సీతారామదాసుని ప్రేమతో నేలవే ఏమిరా రామ నా వల్ల నేరామేమిరా రామ ఏమి రామ ఇలాగు కష్టములు నీ మహిమో నా ప్రారబ్ధమో ఏమిరా రామ నా వల్ల నేరామేమిరా రామ సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః ఆర్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్తు ఉత్తర గీత 18వ శ్లోకం 2వ అధ్యాయం 18వ శ్లోకం నానానాడీ ప్రసవకం సర్వభూతాంతరాత్మని ఊర్ధ్వమూలం అధశాఖం వాయుమార్గేణ సర్వగం నానానాడీ ప్రసవకం మన ఈ శరీరములో అనేక నాడులు అనేక నాడీ మండలాలు లెక్కలేనన్ని నాడులు మరి ప్రయాణం చేసేటువంటి మార్గం ఈ నాడీ ద్వారములకు ఉండగానే మహాత్ములంతా కూడా ఆయా లోకాలకు ప్రయాణమై పోతున్నటువంటి విధానము పురాణాలలో మనం చూస్తూ ఉంటాం. ఆయా మహర్షులు ఆయా లోకాలకు ఆ విధంగా వెళ్ళటము, తిరిగి మరల తన దేహంలోకి ప్రవేశించటము అనేది మనకి ఈ అధ్యాయంలో ప్రధానంగా స్వామివారు చెప్పుకురాబోతారు. ఈ ప్రకారంగా మన శరీరంలో నానానాడి ప్రసవకం సర్వభూత అంతరాత్మని సమస్త భూతముల శరీరాలలో నానా విధములై ఉన్నటువంటి యొక్క నాడులు వ్యాపకమై ఉన్నాయి. ఊర్ధ్వమూలం అధశాఖం వాయుమార్గేణ సర్వగం. ఊర్ధ్వమూలం అధశాఖం, ఊర్ధ్వం అధహ కిందికి,
ఇవన్నీ కూడా వ్యాపకమై ఉన్నటువంటి విధానం వాయు మార్గేన సర్వగం, అన్నీ కూడా వాయు మార్గాలుగా చేరి ఉన్నటువంటివి. ద్విసప్తతి సహస్రాణి నాడ్యః స్యు వాయుగోచరా కర్మ మార్గేణ సుషిరా తిర్యక్ష సుషిరాత్మికాః అధశ్చోర్ధ్వగతాస్తాసు నవద్వారాణి శోధయన్ వాయునా సహ జీవోర్ధ్వజ్ఞాని మోక్షం అవాప్నుయాత్. ద్విసప్తతి సహస్రాని 72,000 నాడులు మన దేహములో కలిగి ఉన్నవి 72,000 నాడీ మండలాలు. 72,000 ఏమండి కరెక్ట్గా ఉన్నాయి. 72,336 ఇట్లా ఉండాలి కదా మామూలుగా. 72,000 మాత్రం కరెక్ట్గా పెట్టాడు ఆ స్వామివారు. ఈ మాట అన్నప్పుడు చాలా మందిలో సందేహం ఏర్పడుతుంది. 72,000 నాడులు అనగానే అంతే అంతే ఉన్నాయి. 72,000 నాడులే ఉన్నాయి. 72,476 96 ఉండాలి కదా ఎట్లాగా సంఖ్య అనేది సాధారణంగా చాలామందిలో కలిగే సందేహం ఉంటుంది. కనుక ఆ సందేహ నివారణ చేసుకోవచ్చు, ఎవరు పడ్డా చేసుకోవచ్చు. ఎందుకంటే నాడులు అన్నీ కూడా దేహంలో ఉన్నాయి కాబట్టి, అతి దగ్గరగా ఉన్నాయి కనుక అవన్నీ ఎన్ని ఉన్నాయో కూడా ఆ విధంగా ఉపోటే లెక్క కాకపోయినా రోజువారీగా ఒక్కొక్క అవయవం పట్టుకుని లెక్క పెట్టుకుంటాం. ఎందుకు వచ్చింది అంట ఎవరో చెప్తే మేము అనాలా, మేము శోధించలేమా అనేదిగా అనుకుంటారు. కాబట్టి ఆ ప్రకారంగా మొత్తం ఎన్ని ఉన్నాయో మీ దేహంలో మీకై మీరే లెక్క పెట్టుకుంటే పోయే, ఎవరో చెప్పేది ఎందుకు, లేకపోతే లోపల నాడులు అట్లాగా. ద్విసప్తతి సహస్రాణి నాడ్యః స్యుః వాయుగోచరా. కాబట్టి విధముగా ఉన్నటువంటి నాడీ మండలాలు ఎంత అద్భుతమైనటువంటిదండి. భగవంతుడు ఎంత ఆశ్చర్యకరంగా నిర్మాణం చేశాడు. ఏ ఒక్క నరం పనిచేయటం మానిందా అంటే ఆ వైపు ఆ ఏలు ఆడదు, ఆ ఏలు ఆడదు, ఆ రెప్ప ఆడదు, పెదవి ఆడదు, నాలుక ఆడదు, కాలు ఆడదు, చెయ్యి ఆడదు. దాన్నే మన వాళ్ళు పక్షపాతం అనేది అది మాట వాడతారు. పెరాలసిస్ అని చెప్పని అంటారు. ఎందుకంటే ఆ వైపు నాడులు పనిచేయట్లే. పని చేయకపోవటం వల్ల ఇక చేతులు వ్యవహారం ఉండదు, కాళ్ళు వ్యవహారం ఉండదు. ఈ ప్రకారం మరి ఆ శిరస్సు నుంచి ఊర్ధ్వమూలం అధశాఖం అన్నట్లుగా ఆ శిరస్సు ప్రధానమై ఉన్నటువంటిది బ్రెయిన్. మరి దాని నుంచి అన్నీ కూడా సంకేతాలు దేహంలో వస్తూ ఉంటాయి. బ్రెయిన్ ఎంత అద్భుతమైనటువంటి విధానంగా భగవంతుడు తయారు చేశాడో, మెమరీ విధానం దాంట్లో పెట్టాడు. అన్ని గుర్తులు అన్నీ కూడా దాంట్లో నిక్షిప్తం చేశాడు. సమయం స్ఫూర్తిగా కావాల్సి వస్తే ఆ గుర్తులు మళ్ళీ తీసుకునే విధానంగా కూడా చేసుకోవచ్చు. అదే ప్రకారంగా మరి ఆ బ్రెయిన్ భాగం నుంచి అన్ని నాడులు కూడా ప్రసరించి విస్తరించినటువంటి యొక్క విధానము, దాని యొక్క ఆజ్ఞ అనుసరించి అన్ని అవయవాలు కూడా కదిలేటువంటి పరిస్థితి. ఇది ఒక అత్యద్భుతమై ఉన్నటువంటి నిర్మాణ విధానం. భగవంతుడు లోపల అంత విధానముగా అంత వైజ్ఞానికంగా ఈ శరీరాన్ని ఆయన నిర్మించిన విధానము, ఏ ఒక్క అవయవం గనక మొండికేసిందా మొరాయించిందా అంటే మానవునకు ప్రాణ సంకటమే, ఇంకేం లేదు, వెళ్ళిపోవాల్సిందే. ఫలానా వ్యక్తికి లివర్ ఫెయిల్ అయిపోయింది అంటూ ఉంటారు. లివర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పనంటే కాలే, కిడ్నీ ఫెయిల్ అయితే కాలే, హార్ట్ ఆగిపోతే కాలే. ఈ ప్రకారంగా ప్రధానంగా ఉండేటువంటి శరీరములో మరి అన్ని నాడులు కూడా అన్ని అవయవాలకి వ్యాపకమై ఉన్న విధానము. కర్మ మార్గేణ సుషిరాః తిర్యక్ చ సుషిరాత్మిక. కర్మ మార్గేణ సుషిరాః. ఈ రంధ్రాలన్నీ కూడా నాడులన్నీ కూడా చూసినట్లయితే కర్మ మార్గేన
ఈ శరీరము అన్ని విధాలా పనిచేయటానికి ప్రధానంగా చూసినట్లయితే నాడులు, వాటిల్లో ప్రసరించేటువంటి రక్తం మహావేగంగా పోతూ ఉంటుంది. మరి ఆ హార్ట్ చేసేటువంటి యొక్క పని అత్యద్భుతంగా ఉంటుంది. కర్మ మార్గేన శుశ్రాహ తిరియక్కుచ శుశ్రాత్మిక అధః చ ఊర్ధ్వ గతాః తాసు నవద్వారాణి శోధయన్ నవద్వారాణి శోధయన్. శరీరములో ఉన్నటువంటి నవద్వారములు శోధయన్ శోధించేటువంటి యొక్క విధానము. శోధయన్ అంటే మరి దేహమంతా కూడా నిరంతరముగా పరిశుద్ధం చేస్తూ ఉంది శ్వాస. బయటికి పోయేటువంటి గాలి కార్బన్ బొగ్గుపులుసు వాయువు అనగా అపాన వాయువు అన్నారు. లోనికి పోయేటువంటి గాలి ఆక్సిజన్ ప్రాణవాయువు అని చెప్పిన అన్నారు. ఈ ప్రకారంగా మరి దేహం లోపలికి పోయినటువంటి గాలి శరీరంలో ఉన్న మాలిన్యాలను తీసుకొచ్చి బయట పోస్తూ ఉన్నది. అనుక్షణం శరీరాన్ని వాయుశుద్ధి అన్నమాట. శరీరం మీద మనం నీటితో శుద్ధం చేస్తూ ఉంటాం. బయట శరీర భాగాలని నీటి ద్వారా, సబ్బుల ద్వారా, అనేక ప్రక్రియల ద్వారా శుద్ధం చేసే పని మనం పెట్టుకున్నాము. మరి లోపల పెరిగిపోయే మాలిన్యాలని శుద్ధం చేయటానికి వాయుదేవుడు పూనుకున్నాడు. పరమపావనమే ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపముగా ఉన్నటువంటి వాయువు శరీరం లోపల ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ కూడా తోడి బయటి పోస్తూ ఉన్నది. నవద్వారాన్ని శోధయన్ అంటే శోధించటము, మాలిన్యాలు మొత్తం కూడా బయటికి పోయటము చేస్తూ ఉంటాం. కారణంగానే మన ఈ దేహం ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నటువంటి పరిస్థితి అది. ఈ ప్రకారంగా ఉన్నటువంటి యొక్క ఈ దేహము వాయునా సహజీవ ఊర్ధ్వ జ్ఞాని మోక్షం అవాప్నుయాత్. నిరంతరముగా మన శరీరానికి రక్షణ కవచముగా ఉన్నటువంటి శ్వాస, ఊపిరి, అది మరి మన జీవనానికి చక్కటి విధానముగా ఉన్నది. ఈ వాయువుని దూర్వా అనేదిగా గరికగా పోలిశారు. దూర్వా అని చెప్పన్నారు. దూర్వా అంటే పశువుల చేత హింసింపబడేదిగా ఉన్నది కాబట్టి దూర్వా అని చెప్పని అంటారు. పశువుల చేత హింసింపబడేదిగా ఉంది కాబట్టి దూర్వా అని గరికకి పేరు. దానికి స్వామివారు చెప్తూ మన ఈ దేహం అనేటువంటి శరీరం అనే పశువుకి వినియోగాత్మకముగా శ్వాసను ఉపయోగిస్తున్నాము, దాన్ని బతికించుకోవటానికి ఉపయోగిస్తున్నాము అన్నారు. అదే మహాత్ములైతే ఈ శ్వాసని బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందటానికి వాళ్ళు వినియోగింపజేసుకుంటూ ఉన్నారు. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వకుం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. సహస్ర పరమాదేవి అన్నారు. దాన్నే సహస్ర వేల కొలది వాటిల కంటే కూడా పవిత్రమై ఉన్నటువంటిదిగా ఈ శ్వాసగా చెప్పుకొస్తూ ఉన్నారు. అంటే ఆ శ్వాసని మన శరీరం యొక్క పరిరక్షణకు, మన జీవనం కొనసాగించుకోవటానికి వినియోగింపజేసుకునే విధానంగాను లోకంలో ఉన్నారు. మరికొద్ది మంది మాత్రమే వాయునా సహజీవ ఊర్ధ్వ జ్ఞాని మోక్షం అవాప్నుయాత్. కొద్దిమంది మాత్రమే మోక్షం అవాప్నుయాత్, ఈ శ్వాస ద్వారా మోక్షమును సంపాదించుకోవటానికి లోకంలో కొద్దిమంది మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. వాయునా సహవో జీవ ఊర్ధ్వ. అందుచేత ఈ యొక్క శ్వాసను మనం చూసినట్లయితే రెండు
వైపులా ఉపయోగించుకోవచ్చు. శరీరాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవటానికి, శరీరం జీవించి ఉండటానికి ఈ రూపకంగా శ్వాసలను వినియోగింపజేసుకోవడం అనేది చేస్తూ ఉన్నారు. అదే శ్వాసను యోగులై ఉన్నటువంటి వారు మోక్షమును పొందటానికి దానిని చక్కగా వినియోగింపజేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చెప్పే మాట స్వామివారు, వాయునా సహ ఉజ్జీవ ఊర్ధ్వ జ్ఞాని మోక్షం అవాపునయాత్. అదనమాట. ఇక్కడ మనకి ద్విసప్తతి సహస్రాన్నాడ్యా స్యు వాయుగోచర. ఇవన్నీ కూడా మీకు రాబోయే శ్లోకాలలో మరి ఆయా మార్గాలలో ప్రయాణం చేసేటువంటి వారు ఏ ఏ లోకాలకు వాళ్ళు ప్రయాణమైపోతున్నారు అనే విషయం కూడా ఇక రాబోయే శ్లోకాలలో ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఆ విషయం చెప్పడానికి ముందు మరి ఇక్కడ స్వామివారు 2 అంశాలని మన ముందు ఆవిష్కరింపజేశారు. కనుక శరీరాన్ని రోజువారీగా పరిశుద్ధం చేస్తూ, శరీరాన్ని పరీక్షణ చేస్తూ, దేహాన్ని మంగళకరంగా ఉంచే విధానంగా చేస్తూ ఉన్నటువంటి ఆ శ్వాసను కేవలం జీవనం కొనసాగించుకోవటానికి, శరీరాన్ని బతికించుకోవటానికి అంతవరకు మాత్రమే వాడుకునే విధానంగా చేసుకునేటువంటిది. రెండవది వాయునా సహజీవ ఊర్ధ్వజ్ఞాని మోక్షం అవాపునయ. ఒకవేళ వాయువునే నీవు మరి ఊర్ధ్వజ్ఞాని ఊర్ధ్వ ప్రయాణముగా చేసే విధానము అంటాడు ఇక్కడ. జీవ ఊర్ధ్వ జ్ఞాని. కాబట్టి ఊర్ధ్వ ప్రయాణం బ్రహ్మం వద్దకు పోయేటువంటి ప్రయాణం. అది మీకు శ్వాసతోనే సాధ్యమయ్యేటువంటి పని. దేనిని ఆశ్రయించినా ఆ వైపుకు పోయే అవకాశాలు లేవు. ఎందుకంటే మన దేహంలో ఉన్నటువంటి ఏమున్నాయి చెప్పండి, ఇంకా కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు లేదా అంతరేంద్రియాలు. ఈ ప్రాణవాయువులు పక్కన పెట్టినట్లయితే, మనలో ఉన్నటువంటివి చూసుకున్నట్లయితే, మరి సూక్ష్మదేహ సంబంధముగా ఉన్నటువంటివి చూసినట్లయితే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు. కాబట్టి ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయంటే సూక్ష్మదేహాశ్రయంలో ఉన్నాయి. సూక్ష్మదేహం దాని ఆశ్రయంలో ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ ఏం చేస్తాయి అని చెప్పనంటే వాటి పరిధిలో ఉన్నటువంటి విషయాలని అవగాహన చేయిస్తాయే తప్ప అన్యముగా ఉన్నటువంటి వాటిని అవి తెలియజేసే అవకాశం వాటికి లేదు. కాబట్టి ప్రకారముగా ఇంద్రియాలన్నీ కూడా మరి ప్రకృతి వస్తువుల నుంచి ఏర్పడ్డాయి, పంచభూతాల నుంచి ఏర్పడ్డాయి. అగ్నిపరక భాగం ఆకాశాంశం వల్ల శ్రోత్రము, అగ్నిపరక భాగం వాయువు అంశం వల్ల త్వగేంద్రియం, అగ్నిపరక భాగం జలాంశం వల్ల జఘవేంద్రియం, అగ్నిపరక భాగం పృథివీ అంశముతో జ్ఞానేంద్రియం. ఇట్లా మనం చూసినట్లయితే పంచకరణ మొత్తం కూడా పంచభూతాల సంబంధముగా ఏర్పడ్డటువంటివి. అంటే పృథివీ యొక్క పరకభాగం ఆకాశాంశం వల్ల వాగేంద్రియము, పృథివీ యొక్క పరకభాగం వాయువు యొక్క అంశం వల్ల పాణేంద్రియము, పృథివీ యొక్క పరకభాగం అగ్ని అంశం వల్ల పాదేంద్రియము, పృథివీ యొక్క పరకభాగం జలము యొక్క అంశం వల్ల గుహ్యేంద్రియము. ఇది ఈ ప్రకారముగా ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా చూస్తే విషయాలకు వైపుకి ప్రయాణం చేయించేగా ఉన్నాయి. కాబట్టి ఒక శ్వాస అనబడేది మాత్రమే అది మరి బ్రహ్మము యొక్క ఆకారముగా చెబుతున్నారు కనుక దాని ఆశ్రయం ద్వారానే జ్ఞాని మోక్షం అవాపునయాత్. జ్ఞాని యగువాడు ఊర్ధ్వ ప్రయాణం చేసి మోక్షమును పొందే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుందని ఇక్కడ ఈ శ్లోకంలో మరి నాడీ మండలాలు, నాడీ భాగాలన్నిటినీ కూడా చెప్పుకొచ్చారు. ఈ ప్రకారంగా మరి ఆ నాడీ ద్వారాలకు ఉండగా ప్రయాణం చేసేవాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. మహాత్ములు పూర్వకాలంలో ఆ ప్రకారంగా ప్రయాణం చేశారు. ఒకనొకప్పుడు ఒక వ్యక్తి
సముద్రయానం చేశాడు, సముద్ర ప్రయాణం చేశాడు. పోగా 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 ఓ దేశం ఆయనకి కనబడింది. ఇంకా ప్రయాణం చేశాడు, ఇంకొక దేశం, ఇంకో ప్రయాణం చేశాడు, ఇంకొక దేశం. ఇట్లాగా మరి ప్రయాణం చేసి అనేక దేశాలు కనుగొన్నటువంటి పరిస్థితి. ఒక ఇండియా మాత్రమే అనుకునేటువంటి విధానాలలో, భారతదేశం మాత్రమే అనుకునే విధానాలుగా ఉన్న పరిస్థితి ఆ కాలంలో. తర్వాత మరి అనేక దేశాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కనుగొనటం జరిగింది. అలా కనుగొనబడ్డటువంటివి మొత్తం చూస్తే 200 దేశాలు అనేటువంటివిగా చెప్తూ ఉన్నారు. చిన్న చిన్న దేశాలు, పెద్ద పెద్ద దేశాలు. ఇట్లా ఈ భూమి మీద అలరారుతున్నటువంటి భూభాగాలు అనేక దేశాలుగా ఉన్నటువంటివి 200 దేశాలు అన్నారు. 200 దేశములు ఉన్నాయని చెప్పానంటే ఈ 200 దేశములు ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? ఏమి? ఒకవేళ ఎన్ని దేశాలను మీరు పర్యటించి వచ్చారు? సాధారణ అమెరికా పోయొచ్చామండి అని చెప్పి అంటూ ఉంటారు, కామన్ అయిపోయింది. ఇక అది కాకుండా ఉన్నటువంటివి చాలా ఉన్నాయి దేశాలు. ఇవన్నిటినీ కూడా మనం తిరగవచ్చు, మరి పోయి రావచ్చు. దాన్ని కొంచెం మరి కొన్ని అంశాలు కావాలి, వీసా కావాలి. ఇవన్నీ సంపాదించుకున్నట్లయితే, డబ్బు పుష్కలంగా పెట్టుకున్నట్లయితే ఆ ప్రకారంగా మరి ఈ 200 దేశాలు, ఆ దేశాలలో ఏమున్నాయో, ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఆ వ్యక్తుల యొక్క జీవన విధానాలు, వాళ్ళ యొక్క అలవాట్లు, వారి యొక్క దేశం యొక్క సంబంధ శాసనాలు, ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విశేషణాలు, ఇవన్నిటిని కూడా మరి చూస్తే దర్శించవచ్చు. మరి ఆ ప్రకారంగా పోగలిగే అవకాశం ఉండి కూడా చాలామంది పోవటం లేదు. ఎందుకు? డబ్బు ఖర్చు అయిపోతుందనే భయం. ఉన్న చోటే తన గ్రామంలోనే, తన వీధులలోనే, తన తన పక్క గ్రామాల వరకు మాత్రం పరిమితంగా సంచారం చేస్తున్నాడే కానీ ఇన్ని దేశాలుగా పోయేటువంటి ప్రయత్నం మానవుడు చేయటం లేదు. కాబట్టి చేయవచ్చు, అవకాశం ఉందన్నమాట. డబ్బు ఉంటే చాలు, పైసా ఉంటే చాలు, పోయి రావచ్చు. మరి అదే ప్రకారం ఇక్కడ సర్వేశ్వరుడు మరొక కొత్త అంశం లేవదీస్తూ ఉన్నారు. పైన 270 సహస్రాణి అన్నారు కాబట్టి అనేక నాడీ మండలాలు, ఇవన్నిటి ద్వారా ఆయా లోకాలకు పోయేటువంటి యొక్క అవకాశముగా సర్వేశ్వరుడు బోధిస్తూ ఉన్నాడు. ఎట్లయితే మనం డబ్బు ఉన్నట్లయితే, పైసా ఉన్నట్లయితే అనేక దేశాలకి పోయే విధానాలుగా చెప్పుకున్నాము. అదే ప్రకారముగా మరి యోగ విధానం, పుణ్య విధానం ఉన్నటువంటి వారు కూడా అనేక లోకాలకు పోయి వచ్చేటువంటి సదుపాయం కూడా స్వామివారు ఇక్కడ చెబుతూ ఉన్నారు. అమరావతీంద్రలోకేస్మిన్నాసాగ్రే పూర్వతో దిశి అగ్నిలోక హృది జ్ఞేయ చక్షుస్తేజోవతి పురీ అన్నాడు. అమరావతీంద్రలోక అస్మిన్నాసాగ్రే పూర్వత దిశి అమరావతి ఇంద్రలోక. లోకంలో ఎంతమంది ఈ లోకం అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. స్వర్గానికి పోవాలి, దివ్య భోగాలు పొందాలి, దివ్యానుభవాలు పొందాలి అనేటువంటి అపేక్షతోనే లోకంలో మరి మానవులు ఎన్నో కర్మలు ఆచరిస్తూ ఉన్నారు. యజ్ఞములు, యాగములు, దానములు, ధర్మములు, పుణ్యార్జన. దీని ద్వారా ఉత్తమ లోకముకు, స్వర్గలోకానికి పోవాలనే అపేక్ష. అక్కడేమున్నదంటే అనేక భోగాలు, అనేక సౌఖ్యాలు అక్కడ ఉన్నాయి. ఆ దివ్య భోగాలు పొందాలని చెప్పానంటే పుణ్యం బాగా ఉండాలి. ఆ పుణ్యం అనే దాన్ని చక్కగా యజ్ఞదానాల ద్వారా ఆచరించుకొని పుణ్యం సంపాదించుకున్న వాళ్ళు దేవలోకానికి పోయే విధానం. అమరావతీంద్రలోక స్మిన్నాసాగ్రే పూర్వత దిశి. కనుక నాసాగ్రం యొక్క పూర్వ భాగములో మరి ఇంద్రలోకం ఉన్నది అని చెప్పి అంటూ ఉన్నారు. దాదాపుగా మన శరీరములో ఉన్నటువంటి యొక్క నాడులు, వాటి ద్వారా ప్రయాణం చేసేటువంటి వారు
ఆయా లోకాలకు పోయేటువంటి విధానం గురించి ఇక్కడ మీకు 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మల వారు చెప్పుకొస్తున్నటువంటి యొక్క విధానము. ఇవన్నీ చూస్తూ ఉంటే సాధారణంగా ఇవన్నీ ఉన్నాయా, ఈ లోకాలు ఉన్నాయా, వాస్తవికమేనా, ఈ చెప్పే లోకాలు ఆయా స్థానాల్లో ఉన్నాయా, దర్శించవచ్చా అనేటువంటి యొక్క సందేహం కూడా కలిగే అవకాశం ఉంటుంది. సందేహం అనేది సర్వసాధారణం. ఎవరికైనా ఎప్పుడూ కూడా సందేహాలు పుడతానే ఉంటాయి. ఏది పడ్డా సందేహమే. అనుభవం లేనిది అన్నీ కూడా సందేహ రూపకంగానే వ్యక్తమవుతూ ఉంటాయి. అందువల్ల వాటిలను నువ్వు తెలుసుకోవాలని చెప్పనే అపేక్ష ఉన్నట్లయితే ఆ మార్గంలో ప్రయాణం చేసినట్లయితే దర్శించుకోవచ్చు అనే భావనతో అమరావతి ఇంద్రలోక అస్మిన్ నాసాగ్రే పూర్వత దిశి అగ్నిలోక హృదిజ్ఞేయ. కాబట్టి హృదయమునందు అగ్నిలోకం ఉందట. అగ్నిదేవుని యొక్క లోకం హృదయం ఉందని చెప్పి అన్నారు. చక్షుస్తేజోవతి పురి. చక్షువు యొక్క ద్వారముకుండగా ప్రయాణం చేసేటువంటి వారు తేజోవతి పురి, తేజోవతి అనేటువంటి పేరు గల పురి నగరాన్ని చేరుకోవచ్చు అని చెప్పని అంటూ ఉన్నారు. యాం సంయమిని శ్రోత్రే యమలోక ప్రతిష్ఠిత నైరుత హి అధః తత్ పూర్వే పార్శ్వే నైరుత లోకం ఆశ్రిత. యాం సంయమిని శ్రోత్రే యమలోక ప్రతిష్ఠిత. కాబట్టి దక్షిణ భాగంలో యమలోకం అనేటువంటిది ఉన్నది. శ్రోత్రే అంటే శ్రోత్ర స్థలము. శ్రోత్రం యొక్క ద్వారము కొండగా ప్రయాణం చేసేటువంటి వారు యమలోకాన్ని చేరుకోవటం అవుతుంది అని చెప్పినన్నా. నైరుత హి అతః తత్ పార్శ్వే నైరుత లోక ఆశ్రిత. కాబట్టి నైరుతి అనేటువంటి యొక్క దిశలో నైరుతి లోకం అనేటువంటిది ఉన్నది. విభావతి ప్రతీచ్యాం తో పృష్ఠే వారుణికా పురి వాయో గంధవతి కర్ణపార్శ్వే లోక ప్రతిష్ఠిత. విభావతి ప్రతీచ్యాం పృష్ఠే వారుణికా పురి. వరుణదేవుని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వారుణికా పురి మరి విభావతి ప్రతీచ్యాంతు పృష్ఠే వెనక భాగమునందు, పృష్ఠం అంటే వెనక భాగమునందు చేరి ఉన్నటువంటిది వరుణ సంబంధమైనటువంటి లోకం అక్కడ ఉందని చెప్పండి. వాయోహ గంధవతి కర్ణపార్శ్వే లోక ప్రతిష్ఠిత. కర్ణపార్శ్వే కర్ణములు, చెవులు అనబడేటువంటి యొక్క పార్శ్వ భాగం నుంచి ప్రయాణం చేసేటువంటి వారు వాయోహ గంధవతి అనేటువంటి నగరాన్ని చేరుకోవచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు. సౌమ్యా పుష్పవతి సౌమ్యే సోమలోకస్తు కంఠతః వామకర్ణేతి విజ్ఞేయః దేహమాశ్రిత్య తిష్ఠతి. సౌమ్యా పుష్పవతి సౌమ్యే సోమలోకస్తు కంఠతః. ఈ సోమలోకం చంద్రుడు ఉన్నటువంటి లోకాన్ని సోమలోకం అంటారు. అది కంఠతః కంఠస్థానమునందు ఆ లోకం అనేటువంటిది ఉన్నది. అనగా దాదాపుగా మన శరీరములో 72,000 నాడులు ఎట్లయితే వ్యాపకమై ఉన్నాయో ఆ నాడుల యొక్క మార్గం ఒక ఉండగా ప్రయాణం చేసేటువంటి వారు ఆయా లోకాలను దర్శించుకోవచ్చు, లోకాలను పొందవచ్చు అనేటువంటి ఒక మాట. ఇది యోగము ద్వారానే సాధ్యమయ్యేటువంటి పని. ఈ లోకాంతర గమనం చేయాలనే అపేక్ష ఉన్నటువంటి వారు మరి దాని ప్రకారంగా మరి అక్కడ అట్లాగా ధ్యానములో ఆ నాడులోకుండగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సోమలోకస్తు కంఠతః వామకర్ణేతి విజ్ఞేయః దేహమాశ్రిత్య తిష్ఠతి. వామే చక్షుషి ఈశాని శివలోకః మనోన్మని మూర్ధని బ్రహ్మపురి జ్ఞేయః బ్రహ్మాండం దేహమాశ్రితం. వామే చక్షుషీశాని శివలోకః మనోన్మని. చక్షుషి నేత్రముల యొక్క స్థలమును
ప్రయాణం చేసేటువంటి వారు శివలోకానికి ప్రయాణమైపోయే అవకాశం ఉంటుందట. మూర్ధని బ్రహ్మపురి జ్ఞేయ బ్రహ్మాండం దేహమాశ్రితం. కాబట్టి మూర్ధభాగమునందు మరి బ్రహ్మపురి, బ్రహ్మదేవుల వారి పురి, ఆ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారు బ్రహ్మలోకానికి చేరుకోవచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు. బ్రహ్మాండం దేహమాశ్రితం. పాదాత్ అధః శివః అనంతః కాలాగ్ని ప్రళయాత్మకః అనామయ అధశ్చోర్ధ్వం మధ్యమం తో బహిఃశివం. పాదాత్ అధః శివః అనంతః కాలాగ్ని ప్రళయాత్మకః. ప్రళయాత్మకుడై ఉన్నటువంటి సర్వేశ్వరుడు పాదముల మొదలు శిరస్సు దాకా అంతటా కూడా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపము. పాదాత్ అధః శివః అనంతః కాలాగ్ని ప్రళయాత్మకః అనామయః అనామయం అధశ్చోర్ధ్వం మధ్యమం తు బహిఃశివం. ఈ విధముగా అంతటా కూడా సర్వవ్యాపకమై సర్వేశ్వరుడు ఉన్నటువంటి విధానంలో అధః పదః అతలం విద్యాత్ పాదం చ వితలం విదుః వితలం పాద సందిగ్ధ సందిశ్య సుతలం జంఘముచ్యతే మహాతలం తు జాను స్యాత్ ఊరుదేశః రసాతలం కటిః తలాతలం ప్రోక్తం సప్తపాతాల సంజ్ఞక. వీటిని సప్తలోకములు అని చెప్పి అంటారు. అతల వితల సుతల అతల వితల సుతల తలాతల మహాతల పాతాళములు అని ఈ విధముగా అధోలోకాలుగా చెప్పేటువంటివిగా ఉంటాయి. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, సత్యలోకము, తపోలోకము అని ఈ విధంగా ఊర్ధ్వలోకాలుగా చెప్పేటువంటి మాట. ఇక్కడ మరి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల అనేటువంటివన్నీ కూడా తన యొక్క దేహం యొక్క నాడ్య మండలాలకు ఉండగానే ఆయా లోకాలకి పోయేటువంటి విధానముగా చెప్పుకొస్తున్నటువంటి మాట. కాలాగ్నరకం ఘోరం మహాపాతాల సంజ్ఞయ పాతాళం నాభ్యదో భాగః భోగేంద్రపణిమండలం వేష్టితః సద్య సర్వతో అనంతః సంబిభ్ర జీవ సంజ్ఞకః. కాలాగ్ని ఘోరం నరకం, ఘోరమై ఉన్నటువంటి కాలాగ్ని నరకం మహాపాతాల సంజ్ఞక, మహాపాతాళముగా పెరబడేటువంటి దానిని. పాతాళం నాభ్యదో భాగ భోగేంద్ర పణిమండలం. పాతాళం నాభ్యదో భాగ, నాభికి అధో భాగముగా ఉన్నటువంటి చోట ఈ పాతాళ లోకం ఉన్నది అన్నారు. విష్టితః సర్వతః అనంతః సంబిభ్రత్ జీవ సంజ్ఞకః. భూలోక నాభిదేశస్తు భువర్లోకస్తు కుచ్చితః హృదయం స్వర్గలోకస్తు సూర్యాదిగ్రహ తారకాః. భూలోకః నాభిదేశస్తు, నాభిదేశమునందు భూలోకః భూలోకము, భువర్లోకస్తు కుచ్చితః ఉదరమునందు భువర్లోకము, హృదయం స్వర్గలోకస్తు హృదయ స్థలములో స్వర్గలోకము, సూర్యాదిగ్రహ తారకాః సూర్యాది సూర్యుడు మొదలగు గ్రహములు తారకాలు ఇవన్నీ కూడా మరి హృదయమునందు ఉన్నటువంటి విధానము. సూర్యసోమ నక్షత్రః బుధ శుక్రః కుజః అంగిరాః మందశ్చ సప్తమో జ్ఞేయః ధ్రువోంతః స్వర్గలోకతః. సూర్యసోమ నక్షత్రః, సూర్యః సూర్యుడు, సోమః చంద్రుడు, నక్షత్రః నక్షత్రములు, బుధః బుధుడు, శుక్రః శుక్రుడు, కుజః కుజుడు, అంగిరాః అంగిర, మందః శని, సప్తమో జ్ఞేయః ధ్రువంతః స్వర్గలోకః. ఇవన్నీ కూడా లోకాలేవో మరి వ్యాపకమై ఉన్నటువంటి విధానము. హృదయే కల్పయన్ యోగి తస్మిన్ సర్వ సుఖం లభేత్.
హృదయమునందు కల్పయన్ యోగి యోగి యగువాడు తస్మిన్ సర్వసుఖం లభేత్. వాటి ద్వారా మరి ఆ యోగులు అయినటువంటి వారు అక్కడ ఆ లోకాలలో ఆయా సుఖాలను వాళ్ళు పొందుతున్నటువంటి విధానం. హృదయేచ మహర్లోకం జనలోకంతు కంఠతః తపోలోకం భ్రువోర్మధ్యే మూర్ధని సత్యం ప్రతిష్ఠితం. హృదయే మహర్లోకం, హృదయమునందు మహర్లోకమట. జనలోకంతు కంఠతః, కంఠమునందు జనలోకం అనేటువంటిది ఉన్నది. తపోలోకం భ్రువోర్మధ్యే, భృగుటి మధ్యమునందు ఆ తపోలోకం అనేది ఉందట. మూర్ధని సత్యం ప్రతిష్ఠితం, సత్యలోకం మూర్ధన భాగములో సత్యలోకం అనేటువంటిది ఉన్నది అన్నారు. ఈ ప్రకారంగా ఇంతవరకు చూసినట్లయితే ఈ లోకాలన్నిటినీ కూడా మరి ఆయా నాడులు అన్నీ కూడా వ్యాపకమై మన శరీరమునందే అన్ని లోకాలు, మన దేహం ద్వారానే నాడీ మండలాల ద్వారానే ఆయా లోకాలకి పోయేటువంటి విధానం గురించి ఉత్తరగీత 2వ అధ్యాయంలో స్వామివారు ఇంతవరకు చెప్పుకురావటం జరిగింది. కనుక ఆయా లోకాలకు ఎవరైనా పోవాలనే అపేక్ష ఉన్నట్లయితే యోగము ద్వారా ఆ నాడీ మండలాల ద్వారా ఆయా లోకాలకు వాళ్ళు పోయి రావచ్చు అనేటువంటి మాట అది. ఈ శరీరము ద్వారా అనేక దేశాలకు పోయే అవకాశాలు మనకు ఉన్నాయి ఇప్పుడు. అట్టనే సూక్ష్మ దేహము ఆ నాడీ మండలాల ద్వారా అనేక లోకాలకు పోయేటువంటి మార్గం అనేది ఉన్నది. అనేక దేశాలను సంచరించాలని చెప్పినట్లయితే మనకు ఈసా పైసా అని చెప్పుకున్నాం, అవన్నీ కావాల్సి వస్తుంది. ఇలా అనేక ఏవైతే లోకాలు ఉన్నాయో ఆ లోకాలకు పోవాలనేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నటువంటి వారికి ఈసాలతో పైసాలతో ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు యోగమును శీలిస్తూ చక్కగా ఆయా లోకాలకు పోయేటువంటి విధానం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంతవరకు అయిపోయింది. బ్రహ్మాండ రూపిణి పృథ్వీ తోయ మధ్యే విలీయతే అగ్నినా పచ్యతే తోయం వాయునా గ్రస్యతే అనలః ఆకాశస్తు పిబేద్వాయుం ఘన మనస్యాకాశమేవ చ బుద్ధ్యహంకార చిత్తంచ క్షేత్రజ్ఞే పరమాత్మని. బ్రహ్మాండ రూపిణి పృథ్వీ తోయ మధ్యే విలీయతే. మామూలుగా ఈ విశ్వమంతా కూడా చూసినట్లయితే పరమాత్మ నుండి ఏర్పడిన విధానము. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ అని భగవద్గీతలో స్వామి చెప్పేమాట. అటనే సాంఖ్యశాస్త్రం బోధిస్తున్నది. శుద్ధాత్తు శబలమభూతు శబలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకారాత్ పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని అఖిలం జగత్తు అన్నారు. శుద్ధ బ్రహ్మము, ఆ శుద్ధ బ్రహ్మమే శబల బ్రహ్మమయ్యను. శబల బ్రహ్మము నుండి అవ్యక్తతత్వం పుట్టెను. అవ్యక్తతత్వం నుండి మహత్తత్వం ఏర్పడెను. ఈ మహత్తత్వం నుండి అహంకారతత్వం ఏర్పడెను. అహంకారతత్వం 3 విధములు: సాత్విక, రాజసిక, తామసిక అహంకారములుగా. ఈ త్రిగుణాత్మిక అహంకారముల నుండి ఏర్పడేటువంటివి పంచ సూక్ష్మభూతములు అన్నారు. శబ్ద స్పర్శ రూపరసగంధాది సూక్ష్మభూతములు తన్మాత్రలు అన్నారు. ఆ తన్మాత్రలందరి తామసిక అంశం వల్ల ఏర్పడేటువంటివి శబ్దం వల్ల ఆకాశము, స్పర్శం వల్ల వాయువు, ఆ రూపం వలన అగ్ని, రసం వలన జలము, గంధం వలన పృథివీ. ఆ సూక్ష్మభూతాల నుంచి ఈ పంచభూతములు ఏర్పడ్డటువంటి విధానము. ఇది మనకు సాంఖ్యశాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఈ ప్రకారంగా నిర్వికారమై నిరాకారమై సప్రకాశమై చేతనాత్మికమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము నుండే ఈ జగత్తంతా ఏర్పడి సాకార అంశముగా మన కళ్ళ ముందు ప్రత్యక్షమై గోచరిస్తూ ఉన్నది. ఈ గోచరించే జగత్తు చాలా కాలం కొనసాగుతుంది. ఆ తర్వాత కాలంలో మళ్ళా తిరిగి
మరి ఒకదాని యందు ఒకటి లయమైపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దానిని ప్రళయము, మహాప్రళయము అన్నారు. అది సహస్రయుగ పర్యంతతో అహహ బ్రహ్మణ విదుహు సహస్రయుగ పర్యంతతో 1000 మహాయుగాలైతే అట బ్రహ్మకు పగలు పూర్తవుతుంది అన్నారు. కృత త్రేత ద్వాపర కలి ఈ 4 చేరి మహాయుగం, ఈ 4 చేరి మహాయుగం అంటారు. ఇలాంటి మహాయుగములు 1000 గడిస్తే బ్రహ్మకు పగలు పూర్తవుతుంది అని అర్థం. ఈ పగలు పూర్తయి రాత్రి రాగానే ఇక విశ్వమంతా కూడా లయమైపోయే పరిస్థితి. రాత్రిం యుగ సహస్రాంతం, రాత్రి సమయంలో ఈ విశ్వమంతా ఏమవుతుందంటే ఇక సృష్టి కార్యం అనేది ఉండదు. కార్యం కారణమునందు లయమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అది కార్యాత్మికమై ఉన్న జగత్తు తన కారణమునందు లయమైపోయే విధానం ఏర్పడుతుంది. పృథివీ జలము యొక్క కార్యం కాబట్టి ఆ కార్యమగు పృథివీ జలములో లీనమవుతుంది. జలం అగ్ని యొక్క కార్యం గనక ఆ కార్యమగు జలము కారణమగు అగ్నిలో లీనమవుతుంది. అగ్ని వాయువు యొక్క కార్యం కావటం వల్ల కార్యమై ఉన్నటువంటి యొక్క అగ్ని కారణమగు వాయువులో లీనమవుతుంది. అటనే ఆకాశం యొక్క కార్యం వాయువు, ఆ వాయువు తన కారణమగు ఆకాశంలో లీనమవుతుంది. ఆకాశం అనేటి దానికి కారణం అహంకార తత్వం, దాని యందు ఈ ఆకాశం అనేది లయమైపోతుంది. అహంకార తత్వానికి కారణమై ఉన్నది మహత్తత్వం, ఆ మహత్తత్వమే కారణం కాబట్టి కార్యముకు అహంకార తత్వం మహత్తత్వం లీనమవుతుంది. ఈ మహత్తత్వం అవ్యక్త తత్వంలో లీనమవుతుంది. అవ్యక్త తత్వం అనేటువంటిది సమిష్టి మాయ కాబట్టి అవ్యక్త తత్వం వరకు మాత్రమే విశ్వమంతా కదిలి 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 మొత్తం కూడా పోయి అక్కడ విలీనమవుతుంది. దాంట్లో బీజమాత్రముగా స్తబ్దతగా ఉండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతకాలం అక్కడ ఈ జగత్తంతా ఉంటుందని చెప్పనే మాట. అనగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ కూడా అవ్యక్త తత్వంలో ఉండిపోతాయని చెప్పేసి అని తిరిగి మరలా సృష్టి ఆరంభం అయ్యేదాకా అక్కడే ఉంటాయి. తిరిగి మరలా బ్రహ్మకు పగలు రాగానే అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ, అవ్యక్తాత్ వ్యక్తయ, అవ్యక్తాత్ అవ్యక్త తత్వం నుండి తిరిగి మరలా ఈ జగత్తంతా మళ్ళా నామరూపాత్మ జగత్తంతా బయటికి వస్తుంది. మనం రాత్రి సమయంలో నిద్రించినప్పుడు మనలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియ అన్నీ కూడా మరి లయమైపోతున్నాయి, లీనమవుతున్నాయి. మనలో ఉన్నటువంటి అవిద్యలో మొత్తం కూడా మరి క్రియారహితముగా ఉంటాయి. మనం మేలు గాంచగానే మరి అవన్నీ కూడా తిరిగి మరలా బయటకు వచ్చి అన్ని పనిచేసే విధానము. ఇది నిత్య ప్రళయం, అది మహాప్రళయం. కాబట్టి ఆ ప్రకారముగా ఆ ప్రళయములో ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం మొత్తం కూడా పోయి అవ్యక్త తత్వంలో ఉంటాయని చెప్పి అన్నారు. తిరిగి మరల అవ్యక్త తత్వం నుండి ఈ జగత్ అంతా కూడా మళ్ళీ ఆవిర్భావమై బయటికి వస్తూ ఉంటుంది. భూత్వా భూత్వా ప్రళీయతే, భూత్వా 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 అంటే మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఎన్నిసార్లు ఈ విధముగా సృష్వం లయమైపోయిందో, ఎన్నిసార్లు మళ్ళీ ఆవిర్భావం అయ్యిందో దానికి లెక్కాపత్రం అనేది ఏది లేదు. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూదీపే ప్రథమ వర్షే జంబూదీపే భరతవర్షే మేరో దక్షిణ దిగ్భాగే అని అందరూ కూడా సంకల్పాన్ని విని ఉంటారు. చాలామంది కంఠస్థం కూడా అయి ఉంటుంది. దాంట్లో చెబుతున్న మాట ఏంటి? అద్య ఇప్పుడు బ్రహ్మణ బ్రహ్మదేవుల వారికి ద్వితీయ పరార్థే రెండవ భాగంలోకి వచ్చేసాడు. ద్వితీయం రెండవ భాగం అనగేమిటి? రెండవ భాగం ఏమిటి అంటే షష్ఠీ పూర్తి కావస్తున్నది. 50 ఏండ్లు పూర్తయిపోయాయన్నమాట.
50 ఏండ్లు అంటే ఏమిటి చెప్పండి ఇక్కడ? ఒక సంవత్సరానికి మనకు మరి ఎన్ని రోజులు తెలుసు మీకు? అట్లా బ్రహ్మదేవుల వారికి కూడా ఒకరోజు బ్రహ్మదేవునికి అని చెప్పానంటే 1000 మహాయుగములు గడిస్తే అది పగలు. రాత్రిం యుగ సహస్రాంతం అంటే రాత్రి కూడా 1000 మహాయుగాలు, 2000 మహాయుగములైతే బ్రహ్మకు ఒక రోజు అన్నారు. అనగా ఒక రోజులో విశ్వమంతా నడిసే విధానం, ఒక పూటలో విశ్వమంతా లైవ్ అయిపోయి అవ్యక్తంలో ఉండే విధానం అన్నమాట. ఇలాగా చూస్తే మరి నెలకు 30 సార్లు కావాల్సి వస్తుంది విశ్వం లయం కావటం, మళ్ళీ ఉత్పత్తి కావటం. సంవత్సరానికైతే 365 రోజులు కావాల్సి వస్తుంది. ఇలాంటి సంవత్సరాలు మొత్తం ఎన్నైనా ఇప్పటికంటే అద్య ఇప్పుడుకి బ్రహ్మదేవునకు ద్వితీయ అనగా మొదటి అంకం పూర్తయింది, 50 ఏళ్ళు పూర్తయిపోయాయన్నమాట. మరి 50 ఏళ్ల కాలంలో ఎన్నిసార్లు విశ్వం ఉత్పన్నమయ్యిందో, ఎన్నిసార్లు విశ్వం లయమైపోయిందో మనం గమనించుకోవచ్చు. అనంతకాలముగా సాగిపోతున్నది. ఇక ఉన్నటువంటి యొక్క 50 ఏండ్లు కూడా బ్రహ్మకు అయిపోయిందా అంటే ఇక ఆయన గారు కాస్త తే బ్రహ్మలోకేసు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే అన్నారు. అది తే బ్రహ్మలోకేషు పరాంతక ఆయన గారు తన యొక్క మరి ఆ పదవీ కాలం అయిపోయిందా, ఆ కాలం తీరిపోయిందా అంటే ఆయన కాస్త బ్రహ్మలోకి వెళ్ళిపోవడం జరుగుతుందని మాట చెప్పారు కైవల్యోపనిషత్తు. ఈ విధముగా ఆ బ్రహ్మ అయిపోయి ఆయన గారు కాస్త సెలవు పుచ్చుకొని రిటైర్మెంట్ అయి వెళ్ళిపోయాడా అని చెప్పారంటే మరి ఆ పోస్టులోకి మరొకరిని ప్రవేశింపజేస్తారు. మళ్ళీ ఆయన చతుర్ముఖ బ్రహ్మగా కూర్చొని సృష్టి కార్యాన్ని మళ్ళీ ఆయన ఆరంభం చేస్తాడు. మన రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చి ఎంతమంది పోయారు చెప్పండి? మన దేశానికి ఎంతమంది ప్రైమ్ మినిస్టర్లు వచ్చారు, ఎంతమంది పోయారు? అట్లాగా ఈ సృష్టి వ్యవహారంలో కూడా ఎంతోమంది బ్రహ్మలు వచ్చి ఎంతోమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు. ఒక్కొక్క బ్రహ్మమాన కాలములో ఒక రోజు కాలం అంటే 1000 మహాయుగాలు గడిస్తే రాత్రి, 1000 మహాయుగాలు గడిస్తే పగలు. సామాన్యంగా వ్యవహారం లేదు. ఇట్లాగా మరి చూస్తే ఈ సృష్టికారి వ్యవహారంలో నిర్మాణం చేసే విధానంలో ఎంతమంది బ్రహ్మలు వచ్చారు, ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఏమన్నా లెక్క పత్రం ఉందా? కానీ లోకంలో ఈ జీవులు మాత్రం పుడుతూనే ఉన్నాయి. కాబట్టి జీవులకు మాత్రం నాశనం లేదు. ఉండి ప్రాణి యుగములు జన్మించు, ప్రాణహాని లేదు ప్రళయమునను అన్నాడు వేమన. ప్రాణహాని గల్గ బ్రహ్మమే తానగు విశ్వదాభిరామ వినురవేమ. ఉండి ప్రాణి యుగములు జన్మించు, యుగముల పర్యంతం ఆ కాలమాన ప్రవాహంలో మనం పరుగులు తీస్తూ వస్తూనే ఉన్నాం. ఆ కాలం యొక్క వేగానికి, కాలం యొక్క తట్టుకోలేక అందరూ కూడా ఆ ప్రవృత్తి మార్గంలో దేహాలు ధరిస్తూ వదులుకుంటూ పోతూనే ఉన్నారు. ఇట్లాగా మరి ఆ జీవుడు అనంత కాలముతో ముడిపడి ఉన్నాడు. జీవికి నాశనం లేదు, లోన జీవుడికి నాశనం లేదు. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అశోష్య ఏవచ నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన. నైనం చందంతి శస్త్రాని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత. అగ్ని కాల్చలేదు, వాయువు తడపలేదు, కత్తులు నరకలేవు, జలం అగ్ని కాల్చలేదు, వాయువు శుష్కింపజేయలేదు అని చెప్పి పరమాత్మ చెప్పాడు. కాబట్టి లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహానికి కానీ, కారణదేహానికి కానీ, ఇంకా లోన ఉన్నటువంటి జీవునికి కానీ ఏ హాని ఉండదు. ఉండి ప్రాణి యుగములు జన్మించు, ప్రాణహాని లేదు ప్రళయమునను. లోన ఉన్నటువంటి పదార్థానికి హాని లేదు. యుగముల పర్యంతం ఈ జీవుడు ప్రయాణం చేసేటువంటి విధానమే. ఇంతకుముందు ఎన్ని యుగాల పర్యంతం వచ్చాడో,
ఇక రాబోయే కాలంలో ఎన్ని యుగాల పర్యంతం ఈ దేహాలు ధరిస్తూ ధరిస్తూ పోవాల్సి ఉంటుందో ఏమీ కూడా అంతు చిక్కేటువంటి వ్యవహారం కాదు. అనంతకాల ప్రవాహములో అనేక దేహాలు ధరిస్తూ ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి జీవులకు ఏర్పడి ఉన్నటువంటి విధానము. కాబట్టి ఆ ప్రకారముగా బ్రహ్మాండ రూపిణి పృథివీ తోయమధ్యే విలీయతే అగ్నినా పచ్యతే తోయం వాయునా గ్రస్యతే అనలః ఆకాశస్తు పిబేత్తు వాయు మనస్యాకాశమేవ చ బుద్ధ్యహంకార చిత్తంచ క్షేత్రజ్ఞే పరమాత్మని. బ్రహ్మాండ రూపిణి పృథివీ అనేక వనరులు కలిగి ఉన్నటువంటి యొక్క ఈ బ్రహ్మాండ పృథివీ, ఈ పృథివీ మీద అనేకమైనటువంటి ధాతువులు, వృక్షములు, కొండలు, పర్వతం, నదులు, గిదులు ఎన్నెన్నో ఈ యొక్క భూమి మీద ఏర్పడి ఉన్నటువంటి విధానం. అలాంటి పృథివీ తోయ మధ్యే విలీయతే, ఆ తోయం అనగా జలములో అది లయమైపోతుంది అన్నారు. అగ్నినా పచ్యతే తోయం, తోయం ఈ జలమును అగ్నినా అగ్ని చేత పచ్యతే పక్వం చేయబడుతుంది. అగ్ని మొత్తం కూడా అనగా జలాన్ని అగ్ని తాగివేస్తుంది అన్నారు. వాయునా గ్రస్యతే అనలహ, అనలహ అంటే అగ్నిదేవుణ్ణి, వాయునా వాయువు చేత గ్రస్యతే మింగివేయబడుతుంది. ఆ వాయుదేవుడు అగ్నిని తనలో విలీనం చేసుకుంటాడు. ఆకాశస్తు పిబేత్ వాయుం, ఇక ఆకాశం చూసినట్లయితే వాయువుని పిబేత్ తాగి పారేస్తుంది. గడగడ గడగడ ఆ వాయువును కాస్త ఆకాశం లోపలికి లాగేసుకుంటుంది. మనస్యాకాశమేవ చ, మనస్యాకాశమేవ చ, మనః అంటే అహంకారతత్వం, అహంకారతత్వం ఆకాశం లయింపజేసుకుంటుంది. బుద్ధి అహంకార చిత్తంచ, అహంకార తత్వాన్ని బుద్ధియగు మహత్తత్వం లాగి వేసుకుంటుంది. ఆ మహత్తత్వమును అవ్యక్త తత్వం తీసుకేసుకుంటుంది. అవ్యక్త తత్వమును శబల బ్రహ్మ తీసివేసుకుంటుంది. చివరికి ఏముంటుందా అంటే క్షేత్రజ్ఞే పరమాత్మని, క్షేత్రజ్ఞే అనగా క్షేత్రగుండకు జీవుడు పరమాత్మని విలీయతే, పరమాత్మలో చేరిపోతున్నాడు. క్షేత్రజ్ఞ అంటే ఈ క్షేత్రములో ఉన్నటువంటి జీవుడు, అతడు పరమాత్మని విలీయతే, ఆ పరమాత్మలో లీనమైపోతున్నాడు అనేటువంటి మాట ఇక్కడ చెబుతూ ఉన్నారు. సాధారణంగా ఇది చూసినట్లయితే లయము మహాప్రలయం కాదు, బ్రహ్మాండ ప్రళయం. అది కాలమానాన్ని బట్టి జరిగేటువంటి యొక్క వ్యవహారము. ఇక్కడ పారమార్థికంగా చూసినట్లయితే ఎవరైతే మోక్షాన్ని అపేక్షించి ఉంటారో, మోక్ష కాములై ఉన్నటువంటి వారి విషయములో మనకి ఈ శ్లోకాలు అనేటువంటివి ఇక్కడ చెప్పటం జరుగుతూ ఉన్నది. దీని పారమార్థికముగా చూసినప్పుడే చాలా మనకి దాంట్లో అనేక అంశాలు గోచరించే అవకాశం ఉంటుంది. కానీ స్థూలముగా మాత్రం ఇక్కడ మనకి అర్థమవుతున్న అంశము మరి పృథివీ జలములో, జలము అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశములో, ఆకాశం అహంకార తత్వములో, అహంకార తత్వం మహత్తత్వములో, మహత్తత్వం అవ్యక్తత్వములో, అవ్యక్త తత్వములో. ఇక్కడ ఇంతవరకే మామూలుగా ఆగాలి, ఎందుకంటే మీకు అవ్యక్త తత్వం అనేటువంటిది ఉంటుంది. అది కనుక లైవ్ అయిపోయిందా అంటే మరి ఆ జీవులకి వచ్చేటువంటి విధానం ఏంటంటే అకృతాభ్యాగమ దోషము, కృత ప్రణాశ దోషము అనేటువంటి రెండు వస్తాయి. అవ్యక్త తత్వము శబల బ్రహ్మమునందు, శబల బ్రహ్మము శుద్ధ బ్రహ్మమునందు లయమైపోయాయి అనే మాట వాడినట్లయితే దానివల్ల జీవుకు వచ్చేటువంటి విధానం ఏంటంటే కృత ప్రణాశ దోషము, అకృతాభ్యాగమ దోషం అని రెండు వస్తాయన్నమాట. కృత ప్రణాశ దోషము అని చెప్పనంటే లోకములో జీవులు ఆయా శాస్త్రాలు అధ్యయనం చేసి వాటి పట్ల విశ్వాసం గలవారై అనేక సత్కార్యాలని ఆచరిస్తూ ఉన్నారు. ఈ సత్కార్యములు ఆచరించేటువంటి వారు ఉత్తమ లోకాలకు పోయి దివ్యభోగాలు పొందడానికి అపేక్ష వాళ్ళకి. అటనే అజ్ఞానులై, మూర్ఖులై, విచక్షణాజ్ఞానం లేక అవిశ్వాస భావాలు కలిగి అనేక మరి దోష కార్యాలు ఇతరులను బాధించి హింసించి
వాళ్ళ ధనాన్ని దోసుకుని నానా రకాల కర్మలు చేసే వాళ్ళు ఉన్నారు. దాని ద్వారా వాళ్ళకి ఈ పాపం అనేది చుట్టుకుంటుంది. పాప కారణముగా అనేక హీన దేహాలు హీన లోకాలు పొందాల్సి ఉంటుంది. ఇది క్రమ విధానం. కాబట్టి ఇక్కడ ఏమైంది, అన్ని జీవుల్లో కూడా వాటి వాటి యొక్క శక్త్యానుసారముగా పుణ్యములు సంపాదించుకునే జీవులు పుణ్యములు, పాపములు ఈ విధముగా సంపాదించుకుని ఉన్నాయి. ఆ ఉన్నటువంటి జీవులు తిరిగి మరలా ఆ దోషాలను అనుభవించడానికి, పుణ్యాన్ని సంవత్సరానికి మళ్ళీ వేరే దేహాలు ధరించి లోపల రావాల్సి ఉంటుంది. చాలామంది మళ్ళా జనించాలి అనే అపేక్షతోనే కార్యాలు చేస్తూ ఉంటారు. ఇలాగా మరి అపేక్ష కలిగి ఉన్నటువంటి యొక్క జీవులకు ఏమవుతుందో అని చెప్పానంటే, ఎప్పుడైతే అవ్యక్తతత్వము శవల బ్రహ్మం లీనమైపోయిందో, ఇక దాంట్లో ఉన్న జీవులన్నీ కూడా ఒక పెట్టున మోక్షానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ వెళ్ళిపోవడం కారణంగా కృత ప్రణాశ దోషము. ఆ జీవులు ఏవైతే తమ యొక్క జీవన విధానములో అనేక దేహాలు ధరించి దివ్య భోగాలు పొందాలని అపేక్షతో ఉన్నటువంటి జీవులకు ఆ కర్మ అనుభవానికి రాకుండానే వెళ్ళిపోవటం అవుతుంది. కాబట్టి దానిని కృత ప్రణాశ దోషం అనేటువంటి దోషం వస్తుంది. రెండవది మళ్ళా తిరిగి ఈ యొక్క విశ్వం అనేది ఆవిర్భావం అయినప్పుడు, అనగా పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశాలు ఏర్పడ్డప్పుడు మళ్ళా జీవులు కావాల్సి వస్తుంది. మరి ఎవరా జీవులు అని చెప్పనంటే, మళ్ళీ కొత్త జీవులు నిర్మాణం చేసుకుని సర్వేశ్వరుడు మళ్ళీ ఆ జీవులకి ముఖాన తన కర్మలు రాసి విశ్వంలోకి పంపాల్సి ఉంటుంది. ఆ విధముగా రావటాన్ని అకృతాభ్యాగమ దోషము అని చెప్పని అంటారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన జీవులు కాబట్టి మరి వాటికి సుఖ దుఃఖాలు లోకంలో ఉంటాయి. ఆ సుఖ దుఃఖముల యొక్క సంబంధమై ఉన్న కర్మ అవి వాళ్ళు సంపాదించుకున్నటువంటివి కావు. అది ఏ యొక్క సర్వేశ్వరుడో ఆ కర్మను వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా రావటాన్ని అకృతాభ్యాగమ దోషము అన్నారు. తాము చేసుకోకుండా వేరే కర్మ అనుసరించి ఈ లోకంలోకి రావటము, సుఖ దుఃఖాలు పొందడం జరుగుతుంది. కాబట్టి దానిని అకృతాభ్యాగమ దోషము అంటారు. కృత ప్రణాశ దోషము, అకృతాభ్యాగమ దోషము రెండు ఉంటాయి. ఈ అవ్యక్త తత్వం శబల బ్రహ్మము శుద్ధ బ్రహ్మములో చేరిపోయాను, చివరికి శుద్ధ బ్రహ్మ మాత్రం మిగిలి ఉండెను అనే మాట చెప్పినట్లయితే దానివల్ల కృత ప్రణాశ దోషము, అకృతాభ్యాగమ దోషము అనేటువంటి రెండు సంప్రాప్తమయ్యే అవకాశాలు లాంటివి ఉంటాయి. కాబట్టి దీని విషయమై మరి కొంత మనం విచారించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.